హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ TTT డేస్ ట్రావెల్ అండ్ ట్రెడిషన్. ఈరోజు ఈ వీడియోలో బాబాకి డ్రెస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా అయితే బ్లౌజ్ పీసెస్ ఉంటుంది కదా ఇంట్లో, కొత్తవి అన్నీ అయితే మనం స్టిచ్ చేసుకోం కదా, కొన్ని మిగిలిపోయినట్టు ఉంటాయి కదా, అదైతే తీసుకోవాలి. ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ అంతా అయితే కట్ చేసుకున్నా. అండ్ నెక్ దగ్గర నుంచి మనకి కింద వరకు అలా మెజర్ చేసుకోవాలి. చేసుకొని అండ్ 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా స్క్వేర్ లాగా అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని మిగిలిన పీస్ అయితే ఇలా కట్ చేసేవాలి. అండ్ కొద్దిగా ఎక్కువైతే నేను పెట్టాను, ఎందుకంటే ఫోల్డ్ చేయాలి కాబట్టి. అండ్ మిగిలిన పీస్ మనం కిరీటం చేయొచ్చు. నేనైతే ఇక్కడ హాట్ గ్లూ గన్ ఉంటుంది కదా, దాని అయితే యూస్ చేసి ఇలా స్టిక్ చేసేస్తున్నా. మీరు ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది ఫెవికల్ అది ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకుంటే మనకి సైడ్స్ ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. అండ్ నెక్ దగ్గర కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా కొద్దిగా వి షేప్లో మనకి ఒక 2 ఇంచెస్ అలా 1.5 ఇంచ్ 2 ఇంచెస్ అలా మెజర్ చేసుకొని అలా 2 సైడ్స్ అలా కట్ చేసేసుకోవాలి. అండ్ ఇది కూడా ఫోల్డ్ చేసేస్తే బాగుంటుంది కాబట్టి అక్కడ ఇంకొద్దిగా లోపలికి నెక్ దగ్గర కట్ చేసుకొని అది కూడా ఫోల్డ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది, ఆ థ్రెడ్ అంతా బయట రాకుండా. మీరు కావాలంటే స్టిచ్ చేసేసుకోవచ్చు, లేదా వేరే ఫ్యాబ్రిక్ గ్లూ అలాంటివి యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది, థ్రెడ్ అంతా రాకుండా. అండ్ మనకి శారీ లేస్ అవి ఉంటుంది కదా, సో అవైతే ఇంకా కొంచెం బాగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. సైడ్ బార్డర్స్ అవంతా బాగుంటుంది. ఇలా అయితే చేసేసాను నేను. అండ్ నెక్ కూడా సేమ్ అలా లేస్ పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే చేసా. అండ్ స్టిక్ చేయాలి కదా వెనకన, మీరు హుక్స్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఇది వెల్క్రో టేప్ అని ఉంటుంది, మనకి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుంది. ఇదైతే నేను స్టిక్ చేశాను. సో ఇలా చేసి బాబాకి ఇలా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మన డిఫరెంట్ కలర్స్ మన చేతితో మనమే చేసి బాబాకి మంచి కలర్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బయట కొనాల్సిన అవసరం లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ ఇక్కడ ఒక స్టిఫ్గా ఉండే పేపర్ అయితే తీసుకున్నాం. మనకి బుక్ కవర్ అలాంటివి ఉంటుంది కదా, కొంచెం స్టిఫ్గా అలాంటిది అయితే తీసుకొని బాబా హెడ్కి మెజర్ చేసుకోవాలి. అలా రోల్ చేసి ఎంతైతే కావాలో అంత కట్ చేసుకొని అండ్ క్లాత్ చుట్టూ పెట్టేసి అలా స్టిక్ చేసేసుకోవాలి. అలా రౌండ్ క్యాప్ లాగా అయితే చేసుకోవాలి. మనం ఇలాగే కూడా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం బాగా మనకి లేస్ పైన కింద అయితే నేను అంటించాను. అండ్ నా దగ్గర కొన్ని బీడ్స్ ఉంటే అది కూడా అలా పెట్టేస్తే కిరీటంకి కొంచెం బాగుంటుంది, ఇంకా గ్రాండ్గా. ఫైనల్గా ఇలా అయితే వచ్చిందని నేను స్టిచ్ చేసిన డ్రెస్ బాబాకి చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్, ఇంకా డిఫరెంట్ లేస్ మనమే ఇంట్లో తయారు చేయొచ్చు. అండ్ ఇంతకుముందు వీడియోలో ఇంకా వేరే కిరీటం చూసుంటారు కదా, సో అది ఎలా చేయాలో అయితే ఇలా సేమ్ అలా ఒక పొడవుగా కట్ చేసుకొని ఒక పేపర్ ఇలా జిగ్జాగ్ లాగా అలా ఫోల్డ్ చేసేసుకోవాలి, క్లాత్ స్టిక్ చేసి. అండ్ మధ్యలో అలా గ్లూ వేసి స్టిక్ చేసేవాలి. అండ్ క్యాప్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ బాబాకి మెజర్మెంట్ తీసుకొని ఎండ్కి సేమ్ ఇలా ఆ క్యాప్కి అయితే ఇలా పెట్టేసాను ఫోల్డ్ చేసింది. అండ్ ఇది కూడా మనకి నచ్చిన బీడ్స్, ఇలా నాకు ఇంట్లో కొన్ని బీడ్స్ ఉన్నాయి, నేను వీటితో అయితే స్టిచ్ చేసేసాను. అంతే అండి, చాలా ఈజీ. థ్యాంక్ యూ.